అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ పై బీజేపీలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ముందు నుంచి పోటీకి రెడీ అయిన మాధవిలత డైరెక్ట్ గా ఢిల్లీలో లాబింగ్ మొదలు పెట్టింది. 2 రోజుల క్రితం హస్తినాకు వెళ్లిన మాధవిలత వరుసగా పార్టీ పెద్దలను కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతోంది. అంతే, ఇక హిందువులందరినీ ఏకం చేసి ఎన్నికల్లో సత్తా చాటుతానని కేంద్ర పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అటు 2 రోజుల క్రితం ఇంకా మాధవిలత ఢిల్లీకి వెళ్లి లాబింగ్ చేసినట్లు తెలుస్తుంది, ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ కోసమని. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల మధ్య ఈ పోటీ ఉండబోతా ఉంది. ఒకటి, ఆల్రెడీ అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఒకే పార్టీ బీజేపీ పార్టీ. మాగంటి గోపీనాథ్ చనిపోయినటువంటి వెంటనే బీఆర్ఎస్ ఖచ్చితంగా తన ఇంట్లో నుంచే టికెట్ ని కేటాయించాలి, సింపతి ఓట్స్ తో ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ లో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలనే ఒక ఆలోచనతో ముందు నుంచి మాగంటి గోపీనాథ్ భార్యను మాత్రమే లైమ్ లైట్ లోకి తీసుకురావడము, తనతోటే ప్రచారం చేయించడము, ప్రతిరోజు డివిజన్ వారీగా వారి యొక్క ప్రచారం సాగుతా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరుని ఖరారు చేశారు. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఎవరి పేరు ఖరారు కాబోతా ఉందనేది మాత్రం టెన్షన్ గా నెలకొంది. అనేక ఈక్వేషన్స్ ని కేంద్ర అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం పరిగణలోకి తీసుకునే ఈ టికెట్ కేటాయింపు విషయంలో ఖచ్చితంగా అందరికి అనుకూలం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మాత్రమే ఈ ఖరారు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ తరుణంలోనే మాధవిలత ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత బిఎల్ సంతోష్, లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులను కలిసి, కేంద్రంలో ఉన్నటువంటి కీలక నాయకులందరినీ కూడా కలిసి 12 లక్షలు ఉన్నటువంటి పాత బస్తీ ఓటర్ల విషయంలోనే తాను నిలబడ్డాను, పార్టీకి అనుకున్న దానికంటే ఎక్కువగా మైలేజ్ సంపాదించాను, ప్రతి గడప తట్టాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ఇటు హిందువులు అటు ముస్లింలు ఇతర మతాలకు చెందినటువంటి వారందరూ కూడా మాధవిలత అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటి అనేది క్లియర్ గా మా స్ట్రాటజీస్ అన్ని కూడా 12 లక్షల మంది ఓటర్ల దగ్గరికి కూడా బీజేపీ పార్టీ సంకల్పం ఏంటి అంటూ కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లాను. కేవలం 4 లక్షల ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ తనకు టికెట్ కేటాయిస్తే దాంట్లో హిందువుల ఓట్లని వన్ సైడ్ గా నా వైపుగా నేను తిప్పుకొని బీజేపీ ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానం ఇది, ఈ స్థానంలో నాకు కేటాయించండి ఈ టికెట్ అంటూ కూడా కిషన్ రెడ్డికి, లక్ష్మణ్ కి, బిఎల్ సంతోష్ కి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరూ కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కొన్ని స్ట్రాటజీస్ అన్ని కూడా తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి, జూబ్లీహిల్స్ లో బీజేపీ ఏ స్థాయి వరకు తీసుకురావచ్చు, ఎలా హిందూ ఓటర్లన్నీ కూడా ఒక సైడ్ తీసుకురావచ్చు, ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనగానే ఒక వర్గం వారు ఓటు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉందని ఒక స్ట్రాటజీని మాత్రమే ముందు పెడతారు. కానీ దానికి మించి డబల్ త్రిబల్ ఓట్లు హిందువులో ఉన్నాయి. ఆ హిందువుల ఓట్లని వన్ సైడ్ గ్రాప్ చేయాలంటే తన దగ్గర ఆలోచన ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది. ఏ రకంగా పార్లమెంట్లో, హైదరాబాద్ పార్లమెంట్లో అన్ని పార్టీలను కాకుండా కేవలం కొద్ది టైంలోనే ఓటర్లందరినీ కూడా తన వైపుగా ఆకర్షణకు గురి చేసుకు ఈవెన్ ముస్లిం వర్గానికి చెందినటువంటి ఓట్లను సైతం మాధవిలత గ్రాప్ చేసి తన ఖాతాలో వేసుకొని ధైర్యంగా నిలబడి, అంత చరిత్ర కలిగి కంచుకోట ఉన్నటువంటి ఎంఐఎం అడ్డాలోనే తను నిలబడి తొడగొట్టి పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి ఎన్నికల కమిషన్ కి బోగస్ ఓట్లని పట్టించి అక్కడ ఉన్నటువంటి అనుమాన వ్యక్తులందరినీ కూడా తనే స్వయంగా తనిఖీ చేసి ఇంత హడావిడి క్రియేట్ చేసినటువంటి మాధవిలత మళ్ళీ జూబ్లీహిల్స్ వైపు తను కన్నేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ తప్పనిసరిగా కావాలి అంటూ ఇక్కడ స్టేట్ లో లాబింగ్ చేసింది. ఆ తర్వాత 2 రోజుల క్రితం కేంద్రంలో వెళ్లి కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో కలిసి అగ్రనాయకులు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసింది. మొత్తం 4 లక్షలు అంటే సుమారు 3,95,000 ఓట్లు, 5,000 తక్కువ 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఒక వర్గానికి చెందినటువంటి ముస్లిం ఓట్లను తీసేస్తే 90,000 ఓట్లని పక్కన పెడితే మిగతా 2,90,000 ఓట్లు హిందువులవే ఉన్నాయి. ఆ హిందువుల ఓట్లు తను గ్రాప్ చేసుకోవడం చాలా ఈజీ. తనకు ఈ సందర్భంగా కొన్ని అంశాలు కూడా కలిసి వచ్చాయి. ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశం ఒకటి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిందో, అది మాధవిలత ద్వారా ఆ బీసీ రిజర్వేషన్ మద్దతు కూడా బీజేపీ ఇచ్చినట్టుగా ఉంటుంది. బీజేపీ ఇప్పటికే బీసీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి అనేక మంది బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ కుటుంబాలందరూ కూడా మాధవిలతకు స్వయంగా ఫోన్ చేసి మీరు
పార్టీ పరంగా టికెట్ తెచ్చుకొని జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తే తప్పనిసరిగా మా బీసీల మద్దతు మీకు ఉంటుంది అని ఒక విషయాన్ని కూడా మాధవీలతకు తెలియజేయడము, ఆ విషయాలన్నీ కూడా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రం కూడా తెలియజేయడము, 2,90,000 ముస్లిం ఓట్స్ కాకుండా హిందువుల ఓట్లను కూడా వన్ సైడ్ గ్రాప్ చేసి ఇక్కడ గెలిచేటువంటి స్థానం ప్రతిసారి ఇక్కడ పార్టీ ఫోకస్ పెట్టదు. తనను ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బరిలోకి దింపితే మాత్రం డెఫినెట్ గా నేను గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా మాధవీలత కేంద్రంలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికే 6 పేర్లను పొందుపరిచి కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి ఒక లేఖ వెళ్ళింది. అధిష్టానం తిరిగి మళ్ళీ దాన్ని రాష్ట్రానికి పంపించి 6-7 పేర్లు కాదు, ఒక 3 పేర్లు మాత్రమే మీరు స్టేట్ నుంచి పంపిస్తే దాంట్లో ఒక 3లో ఒకరిని ఫైనల్ చేసి తిరిగి అభ్యర్థిని ఖరారు చేస్తామంటూ కూడా ఆ లేఖని తిరిగి తెలంగాణ బీజేపీ భవన్ కి పంపినట్టుగా తెలుస్తుంది. 7 మందిలో బీసీ కోటాలో కొంతమంది ఉన్నారు, తర్వాత కొంతమంది పార్టీలో చాలా రోజులుగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. దాంట్లో లంకల దీపక్ రెడ్డి పేరు వినబడతా ఉంది, తర్వాత కీర్తిరెడ్డి పేరు వినబడతా ఉంది, మాధవీలత పేరు వినబడతా ఉంది, విక్రమ్ గౌడ్ పేరు వినబడతా ఉంది, ఆకుల విజయ పేరు వినబడతా ఉంది. బీసీ ఈక్వేషన్ లో ఒకవేళ బీజేపీ పార్టీ ఆలోచించింది అంటే వీళ్ళందరినీ కూడా పక్కబెట్టి బీసీ రిజర్వేషన్ అంశం మేము కట్టుబడి ఉన్నాము, రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ అనే ఒక ఈక్వేషన్ లో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఒక బీసీకి టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. బీసీ విషయానికి వస్తే ఆకుల విజయ లేదా విక్రమ్ గౌడ్ ఈ ఇద్దరి విషయంలో ఒక క్లారిటీ వచ్చి బీసీ రిజర్వేషన్ ప్రకారంగా బీజేపీ బీసీలకు అండగా ఉంటుందని ఒక ఆలోచనతో వీళ్ళు ప్రకటించాలంటే ఇద్దరిలో ఎవరికైనా ఒకటికి టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. లేదా మాధవీలత లాంటి ఒక వ్యక్తికి ఇవ్వాలి, మాధవీలత లాంటి ఒక మహిళను మళ్ళీ బరిలోకి దింపితే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా మహిళా రంగంలోకి ఉంది, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీజేపీ నుంచి కూడా మాధవీలత లాంటి టఫ్ క్యాండిడేట్ ని దింపితే రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఈ బీజేపీ వేవ్ పనిచేస్తే అనుకున్న దానికంటే కూడా కార్పొరేషన్ సీట్లు ఎక్కువగా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది అనే ఒక ఈ కోణంలో కూడా బీజేపీ ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. మాధవీలత ఎక్కడ అడుగుపెట్టినా, ఎక్కడ క్యాంపెయినింగ్ చేసినా, ఎక్కడ తను ఒక స్పీచ్ ఇచ్చినా ఈజీగా గ్రాప్ చేసుకోగలుగుతాడు. అది హిందూ ధర్మం ఆనుకొని ఆ అన్ని ముడిపడి ఉన్నటువంటి అంశాలు తనకు ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చాలా ఏళ్లుగా ఈ డెవోషనల్ వైపుగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీకి కావాల్సిన ఆ 2,90,000 ఓట్లని ఒకవేళ గ్రాప్ చేయాలి అంటే మాధవీలతని దింపి మాధవీలతతో జూబ్లీహిల్స్ లో ఒక హీట్ క్రియేట్ చేసి దాంతో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే మించి ఇంకాస్త హైప్ పార్టీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే ఒక ఆలోచన కూడా పార్టీలో ఉంది. కానీ ఫైనల్ గా టికెట్ కేటాయించాల్సిందే పార్టీ. బీసీ నినాదం ఒకటి, తర్వాత ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి పేరు, కీర్తిరెడ్డి పేరు ఈ ఇద్దరి మధ్యలో హోరాహోరీ నడుస్తా ఉంది. కీర్తిరెడ్డికి గతంలో ఎన్నికల సందర్భంగా టికెట్ కేటాయిస్తానని అధిష్టానం చెప్పింది, కానీ లంకల దీపక్ రెడ్డికే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లంకల దీపక్ రెడ్డికే ఇస్తుందా లేదా కీర్తిరెడ్డికి ఇస్తుందా, ఇద్దరి మధ్య కొంత హోరాహోరీ నడుస్తా ఉంది. ఆ తర్వాత మాధవీలత పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉంది. మాధవీలతకు టికెట్ కేటాయిస్తే గెలిచినా గెలవకపోయినా బీజేపీ ఒక ఉనికి చాటుకునేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా మళ్ళీ హైప్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మాధవీలత అడుగు పెడితే వన్ సైడ్ గా హిందూ ఓట్లందరూ కూడా స్వయంగా ముందుకొచ్చి మాధవీలత వెంట నడిచి మాధవీలతతో కలిసి ప్రయాణం చేసి అలాంటి ఒక మహిళా నాయకురాలు తమకు కావాలి, అది కూడా తన సొంత నివాసమైనటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కావాలి అంటూ మాత్రం ప్రజలే కోరుకుంటే ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా తను క్లియర్ గా పేపర్ మీద రాసుకెళ్లి బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకులకు అధిష్టానానికి ఈ వివరాలను కూడా తెలియజేసింది. ఈ రోజా లేదా రేపా బీజేపీకి చెందినటువంటి క్యాండిడేట్ ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. సొంత రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.